ఈరోజు గాంధారి మండలంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అదేవిధంగా మాజీ జడ్పీటీసీ తానాజీరావు జైలు మళ్ళా కూడా పార్టీలో తిరిగి వచ్చిన సందర్భంలో మన అన్న అంటే అందరికీ తెలుసు, రాష్ట్రానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. మన 6 అడుగుల బుల్లెట్ అన్న హరీష్ అన్న అని చెప్పేసి, అదేవిధంగా మరి ఇంకో పేరు కూడా ఉన్నది డబుల్ షూటర్ అని. ఎక్కడ పోయినా ఏది పోయినా పని చేసుకునేస్తారు తప్ప మరి వట్టిగా రాదు అని చెప్పే పేరున్న అన్నకు కూడా మా గాంధారికి వచ్చినందుకు మేము చాలా సంతోషపడతా ఉన్నాం. మరి అదేవిధంగా మరియు మా ఎమ్మెల్యే అన్నగారు జాగాల సురేందర్ అన్న గారికి, మరియు ప్రశాంత్ అన్న గారికి, మరియు గంపగోవర్ధన్ అన్న గారికి, మరియు జనార్దన్ అన్న గారికి, దశరథ్ రాజు గారికి, మరి మాజీ జడ్పీటీసీలు, మరి జిల్లా అధ్యక్షుడు ముజువర్ధన్ గారికి, మా సుమిత్రక్క గారికి, మరియు జిల్లా నుండి వచ్చిన అందరి మాజీ జడ్పీటీసీలకు, మాజీ ఎంపీపీలకు, మాజీ ఎంపీటీసీలకు, పార్టీ కార్యకర్తలకు, మాజీ అధ్యక్షులకు, అనుబంధ సంస్థల అధ్యక్షులకు, మరియు గ్రామ స్థాయిలో ఉన్న పట్టుకొమ్మలుగా ఉన్న గ్రామ అధ్యక్షులందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారములు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క వందనం, శుభాభివందనం. ఎందుకంటే ఈ రోజు మన తాళాల తిరిగి వస్తున్న సందర్భంలో మరి తన పోయినట్టు కాదు, వచ్చినట్టు కాదు, అది పోయింది కూడా ఎవరికి తెలియదు, వచ్చింది కూడా ఎవరికి తెలియదు. కాబట్టి అది ఏదో ఒక ఎలక్షన్ కోసము మన బీబీ పటేల్ కోసం పోయిండు, మళ్ళీ వచ్చిండు, మన ఇంటికి మనం వచ్చిండు. మనం దాన్ని ఏది మనం భావించుకోవద్దు. మరి తన పార్టీలో చాలా సేవలు ఉన్నాయి. ఇప్పుడే కాదు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా తన సేవలు బాగా ఉన్నాయి. కాబట్టి తన హస్తం కూడా మనము చాలా సంతోషపడతా ఉన్నామన్నా. ఎందుకంటే ఒకటే ఒక విషయం, 2 విషయాలు చెప్తా ఉంటా, ఎందుకంటే టైం లేదు, అన్నగారు మాట్లాడాలా. ఈ విశ్వస్వామి కార్యకర్తలు అంటే మరి గ్రామాలలో చాలా పట్టుకొమ్మలు. ఎందుకంటే ఇప్పుడు మనకు రాబోయే స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. మరి ఎలక్షన్లో కొన్ని రిజర్వేషన్ తాడా మనిషి ఆర్థికంగా ఉండరు, ఆర్థికంగా ఉన్న తాడా రిజర్వేషన్లు కలిసి రావు. కాబట్టి మన పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి దయచేసి నేను అన్నలకు చెప్తా ఉన్నా. మరి ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ మనకు ముఖ్యం. ఈ ఎలక్షన్ మనం గెలుచుకుంటే రాబోయే ఎలక్షన్ లో, ఎమ్మెల్యే ఎలక్షన్ లో మనం గవర్నమెంట్ అవుతుంది, ఎమ్మెల్యేలు గెలుస్తూ ఉంటారు, సీఎం కేసీఆర్ అవుతాడు. కాబట్టి ఈ ఎలక్షన్ లో మనం చాలా గట్టిగా పనిచేయాలి. ఎందుకు పనిచేయాలంటే ఈ ఎలక్షన్ ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో దాంట్లో ఆ గ్రామాలలో సర్పంచులు ఉండరు, ఎంపీటీస్ ఉండరు, ఎంపీపీ ఉండరు. కాబట్టి ఆ ప్రజలకు సేవ చేసే మార్గం ఏర్పడది. ఆ ప్రజల దగ్గరకు పోయేందుకు మనకు దారి ఉండదు. కాబట్టి ఇదే ముఖ్య ఎలక్షన్. కాబట్టి నేను అన్నగారు కూడా చెప్తా ఉన్నా, కొంచెం ఉన్నా లేకున్నా మనం అక్కడ సర్దుబాటు చేసి ఆర్థికంగా కాకుండా మనము ధైర్యంగా మరి మనము ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ లో పాల్గొనాలని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తా ఉన్నా అన్న. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారు అధ్యక్షులు ఎవరైతే అధికారంలో ఉంటారో, అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు అందరూ వస్తూ ఉంటారు. పిలవకుండా పిలిచినా ఏం చేయకుండా వస్తూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నవారు, పార్టీకి ఎన్నుగన్నుగా ఉన్నవారు వాళ్ళని గమనించి, గ్రామ కార్యకర్తలైనా మండల కార్యకర్తలైనా వాళ్ళని గౌరవించి, వాళ్ళను మనం గౌరవించినప్పుడే పార్టీ మీద నమ్మకం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా గౌరవించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మండల నాయకులు, గ్రామ కార్యకర్తలను గౌరవించాలా, గ్రామంలో ఉన్న నాయకులను, ఆ ప్రజలను గౌరవించాలా, మండల నాయకులు ఎమ్మెల్యే గారిని గౌరవించాలా, ఎమ్మెల్యేను ఆ పార్టీ గౌరవిస్తుంది. కాబట్టి ఒకరికొకరు పైసలు ఇచ్చే అవసరం లేదు. గౌరవప్రదంగా మనం మాట్లాడినప్పుడు, గౌరవప్రదంగా మనం మన దగ్గరికి ప్రజెంటేషన్ చేసినప్పుడు, అలా బాధ సుఖాలలో మనం మర్చుకున్నప్పుడు ఆయన ఓటేయాల్సిన అవసరం లేదు, మనం ఓటేయమనే అవసరం లేదు. వాళ్ళ కష్ట సుఖాలలో మనం పోవాలి. ఒకనాడు పెళ్లి ఉంటే మనం పోయే అవసరం లేదు. ఆయన కష్టంలో ఉన్నప్పుడు మనం ఆయన దగ్గరికి అట్కాంచినప్పుడు, అరే నా కష్టం ఉన్నప్పుడు ఆయన వచ్చును అని చెప్పేసి నువ్వు కాలు నిలబడటం అంటే ఆయన నీ ఇంటికి వచ్చి నిలబడు, నేను ఓటేస్తా అని చెప్తారు. కాబట్టి మనం అదే విధంగా గ్రామాలలో మనం ఆ విధంగా ఉండాలని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాను. ఇంకా మాట్లాడేది చాలా ఉన్నది. కాబట్టి అన్నగారు టైం లేదు, వర్షం పడి కొంచెం డిస్టర్బ్ అయింది. కాబట్టి వాళ్ళు పెద్దలు మాట్లాడేది ఉన్నది. కాబట్టి నేను ఇంతకంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలన్న. హరీష్ అన్న